ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 7వ అధ్యాయం 28వ శ్లోకంలో ఏషాం త్వస్తగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పూర్వజన్మములందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకర్మలను వనరించుచు పాపములను పూర్తిగా నశింపచేసుకునిన మానవులు ద్వంద్వమోహముల నుండి విడివడిన వారై నా భక్తియుక్త సేవయందు దృఢనిశ్చయంతో నెలకొనెదరు. ఒకరు కృష్ణ చైతన్యంలో స్థిరంగా నెలకొని ద్వంద్వాలకు దూరమై కేవలం పుణ్యకర్మలను మాత్రమే ఆచరించాలని ఇక్కడ గట్టిగా చెప్పబడింది. మనస్సు చంచలమగుట చేత ద్వంద్వాలు ఎల్లప్పుడూ ఏర్పడుతుండును. నేను కృష్ణ చైతన్యవంతునిగా మారాలా లేదా మరో చైతన్యంలో నెలకొనాలా అని జీవుడు ఎప్పుడూ సంశయంలో ఉండును. ఇలాంటి సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఒకరు పూర్వజన్మ పుణ్యకర్మలకు ఫలితంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినప్పుడు అతని చైతన్యం స్థిరమై నేను కృష్ణ చైతన్యంలోనే ఉండాలి అనే స్థిర నిర్ణయమునకు వచ్చును. ఈ జన్మలో పూర్వజన్మలో కానీ పుణ్యకర్మలను ఆచరించామా లేదా అనేది అంతగా ఆలోచించవలసిన విషయం కాదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రం ఎంత శక్తివంతమైందనగా అది వెంటనే పవిత్రతను చేకూర్చును. మనము దృఢ నిశ్చయాన్ని కలిగి మునుముందు ఏ విధంగానూ పాపకర్మలలో చిక్కుకొనరాదు. అందుకే ఈ సంఘంలో ఎవరైతే దీక్ష తీసుకోవాలి అనుకుంటారో వారికి 4 నియమాలు పాటించవలసిన విషయం అవసరం ఉంటుంది. 1. మాంసాహారము, మత్తు పదార్థాలు, జోదము, అక్రమ సంబంధాలు, నిషేధాలు. సంభోగం చేయకూడదని చెప్పలేదు, కానీ అక్రమ సంభోగ సంబంధాలను నిషేధిస్తారు కృష్ణ చైతన్య సంఘం. ఎవరికైనా కామవాంఛలు కలిగినచో వారు చక్కగా వివాహం చేసుకొని కృష్ణ చైతన్య సంతానాన్ని పొందవచ్చును. మత్తు పదార్థాలనగా టీ, కాఫీ వంటి ఏ రకమైన మాదక ద్రవ్యాలను తీసుకోకూడదు. జూదము ఆడకూడదు, అంటే పాచికలు. అలాగే మాంసాహారం, చేపలు, గుడ్లు, మాంసం లాంటివి తీసుకోకూడదు. కేవలం ఈ 4 నియమాలను పాటించడం ద్వారా ఎవరైనాను అన్ని రకాల పాపాల నుండి వెంటనే విముక్తులగుదురు. మరో ఇతర ప్రయత్నాలు చేయను అవసరం లేదు. ఒకరు ఈ కృష్ణ చైతన్యంలో చేరి 4 నియమాలను పాటించడం ద్వారా వెంటనే అన్ని రకాల భౌతిక కాలుష్యాలు తొలగును. తిరిగి కలుషితం కాకుండా మనము జాగ్రత్త పడాలి. కనుక ఈ నియమ నిబంధనలను మనం జాగ్రత్తగా పాటించవలను. భౌతిక కాలుష్యము ఈ 4 దురలవాట్లతోనే ఆరంభం.